పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలు మరోవైపు రాజకీయాలు అంటూ అత్యంత బిజీగా మారిపోయారు. ప్రజలకు మంచి చేకూర్చటానికి రాజకీయాల్లోకి వెళ్లిన ఆయన అడుగడుగునా ప్రజలకు ఎదురయ్యే సమస్యలను తెలుసుకుని మరీ వాటిని పరిష్కరిస్తున్నారు. ఇంకొక వైపు అభిమానులను మెప్పించటానికి త్వరగా సినిమాలు పూర్తి చేయాలని చూస్తున్నారు. అలా రెండు పడవల మీద ప్రయాణం అత్యంత క్లిష్టంగా మారిందని చెప్పవచ్చు. అయినా సరే తనను నమ్మిన ప్రజలకు, తనను ఇష్టపడే అభిమానుల కోసం ఇరువైపులా న్యాయం చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న చిత్రాలలో హరిహర వీరమల్లు కూడా ఒకటి. ప్రముఖ డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో జూన్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే దాదాపు 13 సార్లు వాయిదా పడ్డ ఈ సినిమా జూన్ 12న ఖచ్చితంగా విడుదలవుతుందని అటు అభిమానులు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి 2020లోనే పీరియాడిటిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను ప్రకటించారు. 2 భాగాలుగా రాబోతోందని స్పష్టం చేశారు. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా మారటం, కరోనా రావటం, సినిమా షూటింగ్లో ఆపివేయటం ఇలా పలు కారణాల వల్ల సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు జూన్ 12న విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తూ ఉండగా నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ఇకపోతే కీరవాణికి ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత ఆయనను ప్రత్యేకంగా కలిసి ఆయనకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు చెప్పలేకపోయారు. ఆయనకున్న బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన వెళ్లటానికి కుదరలేదు. కానీ ఇప్పుడు తన సినిమాకు సంగీతాన్ని అందించిన కీరవాణికి ఎలాగైనా సరే మళ్ళీ కలిసి ఆయనను సత్కరించాలనుకున్నారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ కీరవాణి ఇంటికి వెళ్లారు. అక్కడ ఎక్కడ సార్ ఆస్కార్ అవార్డు అని అడగ్గా కీరవాణి ఎదురుగా ఉంటే అదేదో టెన్షన్ అనిపిస్తుంది, అందుకే అంటూ లోపల నుంచి తీసుకొచ్చి ఆస్కార్ అవార్డును పవన్ కళ్యాణ్ చేతుల్లో పెట్టారు. ఇక ఆ అవార్డును నేరుగా చూసి మురిసిపోయారు పవన్ కళ్యాణ్. అంతలోనే కీరవాణి ఈ చేతుల మీదుగా రెండోసారి ఆస్కార్ అవార్డు అందుకోబోతున్నాను అంటూ కామెంట్ చేయగా ఇక పవన్ కళ్యాణ్ అదే ఆస్కార్ అవార్డును మళ్ళీ తన చేతుల మీదుగా కీరవాణికి అందించి ఆయనను శాలువాతో సత్కరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇకపోతే ఈ వీడియో వైరల్ అవ్వడంతో పలువురు నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతుల్లో ఆస్కార్ అవార్డు ఉంది. ఇక ఇది చూసి ఇంకా అభిమానులు దీంతో సరిపెట్టుకోవాల్సిందేనా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన మళ్ళీ సినిమాల్లో నటించే అవకాశం లేదు. ఒకవేళ నటించినా అంత త్వరగా రిలీజ్ అయ్యే అవకాశం అంతకంటే లేదు. ఇక ఆస్కార్ రేంజ్లో సినిమాను తీసుకెళ్లాలి అంటే అందుకు తగ్గట్టుగా ప్రమోషన్స్ కూడా చేయాలి. అలా ప్రమోషన్స్ చేయటానికి పవన్ కళ్యాణ్కి కుదరదు. కాబట్టి ఇక్కడితో సరిపెట్టుకోవాల్సిందే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై పవన్ అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.